అందరికీ నమస్కారం. గణితమంటే భయపడాల్సిన అవసరం అస్సల్లేదు. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోడానికి అదొక మంచి మార్గం. ఈరోజు మనం అలాంటి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదే అనులోమ మరియు విలోమానుపాతాలు. అంటే వస్తువుల ధరలు ఎందుకు పెరుగుతాయి, తగ్గుతాయి, ఒక పనిని త్వరగా చేయాలంటే ఏం చెయ్యాలి, ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. సరే, దీన్ని ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేద్దాం. గోపి ఇంట్లో వంట చేస్తున్నాడనుకుందాం. అతను 2 కప్పుల బియ్యానికి 4 కప్పుల నీళ్లు పోస్తాడు. అయితే ఇక్కడో చిన్న ప్రశ్న. అనుకోకుండా గోపి వాళ్ళింటికి చుట్టాలొచ్చారు. ఇప్పుడతను 6 కప్పుల బియ్యం వండాలి. మరి అతనికి ఎన్ని కప్పుల నీళ్లు కావాలి? కాస్త ఆలోచించండి. చాలా సింపుల్ కదా. ఈరోజు మనం ఇలాంటి లెక్కలని ఎలా చెయ్యాలో నేర్చుకోబోతున్నామన్నమాట. సరే, మరి ఈరోజు మనం ఏమేం నేర్చుకోబోతున్నామో ఓసారి చూసేద్దామా? ముందుగా ఈ అనులోమానుపాతం అంటే ఏంటో చూద్దాం. ఆ తర్వాత దానికి అచ్చం ఆపోజిట్ అయిన విలోమానుపాతం గురించి తెలుసుకుందాం. రెండింటి మధ్య తేడా ఏంటో చూసి కొన్ని లెక్కలు ప్రాక్టీస్ చేద్దాం. చివర్లో ఎగ్జామ్స్ కోసం కొన్ని సూపర్ టిప్స్ కూడా ఉన్నాయి. రెడీనా? రైట్. ఇక మనం మొదటి టాపిక్లోకి వెళ్ళిపోదాం. అసలు అనులోమానుపాతం అంటే ఏంటో అర్థం చేసుకుందాం. అనులోమానుపాతం పేరు వినడానికి కొంచెం కష్టంగా ఉన్నా విషయం చాలా సింపుల్. ఇవి రెండూ బెస్ట్ ఫ్రెండ్స్ లాంటివన్నమాట. ఒకటి పెరుగుతే రెండోది కూడా పెరుగుతుంది, ఒకటి తగ్గుతే రెండోది కూడా తగ్గుతుంది. అయితే ఇక్కడ ఒకే ఒక కండిషన్: వాటి నిష్పత్తి అంటే రేషియో ఎప్పుడూ ఒకేలా ఉండాలి. దీన్నే మనం ఫార్ములా రూపంలో x/y = k అని రాస్తాం. ఇక్కడ k అంటే స్థిరాంకం, అంటే మారని విలువ. ఇప్పుడు ఈ టేబుల్ చూశారంటే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. వనమహోత్సవంలో స్టూడెంట్స్ సంఖ్య పెరిగే కొద్దీ వాళ్లు నాటాల్సిన మొక్కల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇక్కడ అసలు మ్యాజిక్ ఏంటంటే, ప్రతిసారీ మొక్కల సంఖ్యని స్టూడెంట్స్ సంఖ్యతో భాగిస్తే, అంటే y/x చేస్తే జవాబు ఎప్పుడూ 2 వస్తోంది. చూడండి, 10/5, 14/7, 20/10 అన్నిటికీ జవాబు 2. నిష్పత్తి స్థిరంగా ఉంది కదా. దీన్నే అనులోమానుపాతం అంటారు. సరే, ఓ ప్రాబ్లం సాల్వ్ చేద్దామా మరి? 65 టీ ప్యాకెట్ల ధర 2600 రూపాయలైతే 75 ప్యాకెట్ల ధర ఎంతవుతుంది? ఈ లెక్కని స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఇచ్చిన వివరాలను ఒక టేబుల్లో రాసుకుందాం. ఇప్పుడు ఆలోచించండి. టీ ప్యాకెట్లు పెరుగుతే ధర కూడా పెరుగుతుంది కదా. అంటే ఇది ఖచ్చితంగా అనులోమానుపాతం. మన ఫార్మ్యులా ఏంటి? x1/y1 = x2/y2. ఇప్పుడు ఆ విలువలను ఫార్ములాలో పెడదాం. 65/2600 = 75/y2. దీన్ని సాల్వ్ చేస్తే y2కి సమాధానం 3000 రూపాయలొస్తుంది. కరెక్టే కదా. 65 ప్యాకెట్ల కన్నా 75 ప్యాకెట్ల ధర ఎక్కువే ఉండాలి. అంతే, చాలా సింపుల్. ఇక్కడొక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. జాగ్రత్తగా వినండి. 2 విషయాలు ఒకేసారి పెరుగుతున్నాయి కదా అని ప్రతిదీ అనులోమానుపాతం అనుకోకూడదు. వాటి నిష్పత్తి స్థిరంగా ఉంటేనే అది అనులోమానుపాతం. ఉదాహరణకి, కార్ పార్కింగ్ ఛార్జీలు చూడండి. గంటలు పెరిగే కొద్దీ డబ్బులు పెరుగుతున్నాయి. కానీ వాటి నిష్పత్తి అంటే ఛార్జీస్ బై గంటలు స్థిరంగా లేదు. కాబట్టి ఇది అనులోమానుపాతం కాదు. ఈ తేడాను గుర్తుపెట్టుకోవటం చాలా ముఖ్యం. సరే, ఇప్పటిదాకా ఒకటి పెరిగితే రెండోది కూడా పెరగడం చూశాం. కాని జీవితంలో ఎప్పుడూ ఇలాగే జరగదు కదా. కొన్నిసార్లు ఒకటి పెరిగితే మరొకటి తగ్గుతుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. మన నెక్స్ట్ టాపిక్ విలోమానుపాతం. అంటే విలోమానుపాతం అంటే అనులోమానుపాతానికి అచ్చం ఆపోజిట్ అన్నమాట. ఇక్కడ ఒక పరిమాణం పెరిగితే రెండోది తగ్గుతుంది, ఒకటి తగ్గుతే రెండోది పెరుగుతుంది. ఇక్కడ రూలేంటంటే వాటి లబ్ధం అంటే వాటిని మల్టిప్లై చేస్తే వచ్చే విలువ ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. దాని ఫార్ములా x/y = k. ఈ ఎగ్జాంపుల్ చూస్తే భలేగా అర్థమవుతుంది. ఒక పార్సెల్ డెలివరీ పనికి ఎక్కువ మంది మనుషుల్ని పెడితే పని తొందరగా అయిపోతుంది. అంటే వ్యక్తుల సంఖ్య x పెరిగితే పట్టే రోజుల సంఖ్య y తగ్గుతుంది. ఇక్కడ గమనించండి, ప్రతిసారీ మనుషుల సంఖ్యను రోజుల సంఖ్యతో గుణిస్తే జవాబు 432 అనే వస్తోంది. 36 × 12 అయినా 18 × 24 అయినా లబ్ధం మారలేదు. ఇదే విలోమానుపాతం. సరే, ఇంకో ప్రాబ్లం చూద్దాం. 36 మంది పనివాళ్లు ఒక గోడను 12 రోజుల్లో కట్టగలరు. అయితే 16 మంది పనివాళ్లకి అదే గోడ కట్టడానికి ఎన్ని రోజులు పడుతుంది?
ఫస్ట్ ఆలోచించండి. కార్మికులు తగ్గితే పని పూర్తి చేయడానికి రోజులు పెరుగుతాయి. కరెక్టే కదా? అంటే ఇది విలోమానుపాతం. మన ఫార్ములా x1 ఇంటూ y1 x2 ఇంటూ y2. విలువలను అందులో పెడితే 36 ఇంటూ 12 16 ఇంటూ y2 అవుతుంది. దీన్నే y2 కోసం సాల్వ్ చేస్తే మనకు 27 రోజులు వస్తుంది. చూడండి, తక్కువ మంది మనుషులకు ఎక్కువ రోజులు పట్టింది. సో మన జవాబు లాజికల్గా కరెక్ట్. రైట్. ఇప్పుడు దాకా నేర్చుకున్న ఈ రెండింటినీ ఒకదాని పక్కన ఒకటి పెట్టి తేడా ఏంటో క్లియర్గా చూసేద్దాం. చూడండి, సింపుల్గా చెప్పాలంటే అనులోమానుపాతంలో రెండు ఒకే డైరెక్షన్లో వెళ్తాయి. ఒకటి పెరిగితే రెండోది పెరుగుతుంది. ఇక్కడ నిష్పత్తి అంటే x/y స్థిరంగా ఉంటుంది. ఉదాహరణకు, ఎక్కువ చాక్లెట్లు కొంటే ఎక్కువ డబ్బులవుతాయి. అదే విలోమానుపాతంలో రెండు ఆపోజిట్ డైరెక్షన్. ఒకటి పెరిగితే రెండోది తగ్గుతుంది. ఇక్కడ లబ్ధం అంటే x/y స్థిరంగా ఉంటుంది. ఉదాహరణకు, ఎక్కువ స్పీడుతో వెళ్తే తక్కువ టైంలో చేరుకుంటాం. ఈ తేడాను గుర్తుంచుకుంటే చాలు. అయితే కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ ఇంకొంచెం కాంప్లెక్స్గా ఉంటాయి. అంటే ఒక విషయం ఇంకొక దానిపైనే కాకుండా 2-3 విషయాలపై ఆధారపడి ఉంటుంది. దాన్నే మిశ్రమ అనుపాతం అంటాం. ఈ ఉదాహరణ చూడండి. హాస్టల్ మెస్ ఛార్జీలు స్టూడెంట్స్ సంఖ్య మీద, ఇంకా వాళ్ళు ఎన్ని రోజులు ఉంటున్నారు అనే దానిమీద కూడా ఆధారపడి ఉంటుంది. ఇలాంటి లెక్కలను ఎలా చేయాలో మనం తర్వాతి పాఠాల్లో వివరంగా చూద్దాం. సరే, ఇప్పటిదాకా మనం నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మీ వంతు. కొన్ని ప్రాబ్లమ్స్ మీరే ట్రై చేయాలి. ఈ వివరణను ఒక్క నిమిషం ఆపి ఈ ప్రశ్నను మీరే సాల్వ్ చేయండి. 48 వరి బస్తాల ధర 16,800 రూపాయలు. అయితే 36 బస్తాల ధర ఎంత? ఇది అనులోమానుపాతం అని చిన్న క్లూ కూడా ఉంది. ట్రై చెయ్యండి, తర్వాత మళ్ళీ ప్లే చేయండి. ఇక రెండో క్వశ్చన్. ఒక క్యాంప్లో 500 మందికి 70 రోజులకు సరిపడా ఆహారముంది. కొత్తగా ఇంకో 200 మంది వచ్చి చేరారు. ఇప్పుడు ఆ ఆహారం ఎన్ని రోజులు వస్తుంది? ఇది విలోమానుపాత సమస్య. మళ్ళీ సేమ్, ఈ వివరణలు ఆపి మీరే సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సూపర్, బాగా ట్రై చేశారు. సరే, ఇప్పుడు ఫైనల్గా మనం నేర్చుకున్నది ఒకసారి రివైజ్ చేసుకుని ఎగ్జామ్ టిప్స్ ఏంటో చూద్దాం. సో సింపుల్ టెక్నిక్ ఏంటంటే, ఏ ప్రాబ్లం చూసినా మిమ్మల్ని మీరు ఒకే ఒక ప్రశ్న అడుక్కోండి. ఒక క్వాంటిటీ పెరిగితే రెండోది కూడా పెరుగుతుందా లేక తగ్గుతుందా? జవాబు పెరుగుతుందైతే అది అనులోమానుపాతం. ఫార్ములా x1/y1 x2/y2. జవాబు తగ్గుతుందైతే అది విలోమానుపాతం. ఫార్ములా x1x y1 x2y2. ఈ యొక్క ట్రిక్ మీ సగం పనిని ఈజీ చేసేస్తుంది. ఇక ఎగ్జామ్స్ కోసం ఈ 3 టిప్స్ బాగా గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1, ప్రశ్నను 1-2 సార్లు చదివి అది అనులోమానుపాతమా లేక విలోమానుపాతమా అని కరెక్ట్గా గుర్తించండి. నెంబర్ 2, కన్ఫ్యూజన్ లేకుండా x1 y1 x2 y2 విలువలను ఒక చిన్న టేబుల్లో రాసుకోండి. నెంబర్ 3, వచ్చిన జవాబు కరెక్టేనా అని ఒక్కసారి ఆలోచించండి. ఉదాహరణకు, తక్కువ మనుషులకు ఎక్కువ రోజులు పట్టాలి. మీ జవాబు అలాగే వచ్చిందా? ఇలా చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఈరోజు మనం అనులోమ, విలోమానుపాతాల బేసిక్స్ని చాలా బాగా నేర్చుకున్నాం. వీటిని ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్ట్ అవుతారు. తదుపరి పాఠంలో మనం మరిన్ని పరీక్ష రకం సమస్యలను పరిష్కరిస్తాము. అప్పటివరకు సాధన చేస్తూ ఉండండి. హాయ్, ఈరోజు మనం సంయుక్త అనుపాతం గురించి మాట్లాడుకుందాం. ఇది జస్టో లెక్కల పాఠమనుకుంటే పొరపాటే. మన చుట్టూ చాలా విషయాలు ఒకదానితో ఒకటి ఎలా ముడిపడి ఉంటాయో తెలుసుకోవడానికి ఇదొక సూపర్ టూల్ లాంటిది. ఈ టాపిక్ని ఈజీగా అర్థం చేసుకోవడానికి మనం ఒక 5 స్టెప్స్లో వెళ్దాం. ఫస్ట్, సింపుల్ ప్రపోర్షన్ ఎందుకు సరిపోదో చూద్దాం. ఆ తర్వాత అసలు ఈ కాంపౌండ్ ప్రపోర్షన్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇక దాన్ని ఉపయోగించి లెక్కలు ఎలా చెయ్యాలో కొన్ని ఎగ్జాంపుల్స్తో పాటు ఎగ్జామ్స్కి పనికొచ్చే టిప్స్ కూడా చూసేద్దాం. సరే, మనకు ఆల్రెడీ సింపుల్ ప్రపోర్షన్ తెలుసు కదా, మరి కొత్తగా కాంపౌండ్ ప్రపోర్షన్ ఎందుకు? అసలు మన పాత పద్ధతులు ఎక్కడ ఫెయిల్ అవుతాయో ఒకసారి చూద్దాం. ఈ ప్రాబ్లం చూడండి. 10 మంది పనివాళ్లు ఒక గోడ కట్టడానికి 5 రోజులు తీసుకుంటే 5గురు పనివాళ్లకి ఎన్ని రోజులు పడుతుంది? సింపుల్ గదా, పనివాళ్లు తగ్గారు, సో రోజులు పెరుగుతాయి. దీన్ని మనం మామూలు ఇన్వర్స్ ప్రపోర్షన్తో ఈజీగా చేసేయచ్చు. అయితే ఇదే లెక్కకి మనం ఇంకో ఫ్యాక్టర్ యాడ్ చేస్తే ఏమవుతుందో చూద్దామా? ఇప్పుడు 10 మంది పనివాళ్లు రోజుకి 4 గంటల చొప్పున పనిచేస్తూ 5 రోజుల్లో పని పూర్తి చేశారు. అదే పనిని 5 మంది పనివాళ్లు రోజుకి 8 గంటలు పనిచేస్తే ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? ఇప్పుడు చూడండి, పనివాళ్లు, గంటలు, రోజులు ఇలా 3 విషయాలు ఒకేసారి మారుతున్నాయి.
దీన్ని సింపుల్ ప్రపోర్షన్తో చేయడం కష్టం. అక్కడే మనకు అసలు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే 2 కంటే ఎక్కువ క్వాంటిటీస్ ఒకదానిపై ఒకటి డిపెండ్ అవుతాయో అప్పుడు సింపుల్ ప్రపోర్షన్ పనికి రాదు. దీనికోసం మనకు కొంచెం పవర్ఫుల్ టూల్ కావాలి. ఆ పవర్ఫుల్ టూలే కాంపౌండ్ ప్రపోర్షన్. సరే, ఇంతకీ ఏంటిది, ఎలా పనిచేస్తుందో వివరంగా చూద్దాం. చాలా సింపుల్గా చెప్పాలంటే, ఒక క్వాంటిటీ 2 లేదా అంతకంటే ఎక్కువ వేరే క్వాంటిటీస్పై ఒకేసారి డిపెండ్ అయినప్పుడు మనం ఈ కాంపౌండ్ ప్రపోర్షన్ని వాడతాం. అంటే ఒక దాంట్లో వచ్చే మార్పు మిగతా 2లోనో 3లోనో వచ్చే మార్పుల మీద ఆధారపడి ఉంటుందన్నమాట. ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో దీన్ని ఇంకా బాగా అర్థం చేసుకుందాం. మనం కుకీస్ బేక్ చేస్తున్నామనుకోండి. మనకు ఎంత పిండి కావాలి అనేది 2 విషయాల మీద డిపెండ్ అవుతుంది. 1, ఎంతమంది గెస్ట్స్ వస్తున్నారు. 2, మనం ఎంత పెద్ద కుకీస్ చేస్తున్నాం. గెస్ట్స్ పెరిగితే పిండి ఎక్కువ కావాలి, ఇది డైరెక్ట్. అలాగే కుకీస్ సైజ్ పెంచినా పిండి ఎక్కువ కావాలి, ఇది కూడా డైరెక్ట్. చూసారా, మనం ఈ 2 ఫ్యాక్టర్స్ని ఒకేసారి ఆలోచించాలన్నమాట. సాధారణంగా ఈ కాంపౌండ్ ప్రపోర్షన్లో మనకు 3 రకాల రిలేషన్షిప్స్ ఉంటాయి. ఒక ప్రాబ్లం సాల్వ్ చేసే ముందు అసలు మనం ఏ టైప్ రిలేషన్షిప్తో డీల్ చేస్తున్నామో కనిపెట్టడం చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు అన్నీ డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉండొచ్చు, లేదా అన్నీ ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉండొచ్చు, లేదా కొన్ని డైరెక్ట్ కొన్ని ఇన్వర్స్, ఇలా మిక్స్డ్గా కూడా ఉండొచ్చు. సరే, ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఎలాంటి కాంపౌండ్ ప్రపోర్షన్ ప్రాబ్లంనైనా సాల్వ్ చేయడానికి ఒక స్టెప్ బై స్టెప్ మెథడ్ ఉంది. ఈ 5 స్టెప్స్ ఫాలో అయితే చాలు, ఆన్సర్ వచ్చేస్తుంది. ఈ 5 స్టెప్స్ ప్రాసెస్ని బాగా గుర్తుపెట్టుకోండి. స్టెప్ 1, ఇచ్చిన డేటాని ఒక టేబుల్లో నీట్గా రాసుకోండి. స్టెప్ 2, ప్రతి క్వాంటిటీకి మధ్య ఉన్న రిలేషన్షిప్ని ఐడెంటిఫై చేయండి. అంటే అది డైరెక్టా లేక ఇన్వర్సా అని. స్టెప్ 3, రేషియోల్ని కరెక్ట్గా వాయాలి. ఇక్కడ జాగ్రత్త, ఇన్వర్స్ ప్రపోర్షన్ ఉంటే రేషియోని తిప్పి రాయడం మర్చిపోవద్దు. స్టెప్ 4, ఈ రేషియోలన్నింటినీ మల్టిప్లై చేసి కాంపౌండ్ రేషియోని ఫామ్ చేయాలి. ఫైనల్గా స్టెప్ 5, తెలియని వాల్యూని సాల్వ్ చేయాలి. అంతే. రైట్. ఇప్పుడు ఈ మెథడ్ని ప్రాక్టికల్గా ఎలా వాడాలో కొన్ని ఎగ్జాంపుల్స్తో చూసేద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక మెస్లో 35 మంది స్టూడెంట్స్కి 24 రోజులకయ్యే ఖర్చు 6,300 రూపాయలు. అయితే 25 మంది స్టూడెంట్స్కి 18 రోజులకి ఎంత ఖర్చవుతుంది? ఇది చాలా కామన్గా ఎగ్జామ్స్లో అడిగే మోడల్. చూడండి, మనం డేటాని ఇలా ఒక టేబుల్లో పెట్టాం. ఇప్పుడు లాజిక్గా ఆలోచిద్దాం. స్టూడెంట్స్ తగ్గితే ఖర్చు తగ్గుతుంది, అలాగే రోజులు తగ్గినా ఖర్చు తగ్గుతుంది. అంటే ఇక్కడ స్టూడెంట్స్, డేస్ ఈ 2 కూడా చార్జెస్తో డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉన్నాయన్నమాట. ఓకే, ఇప్పుడు ఈక్వేషన్ సెట్ చేద్దాం. సింపుల్, రేషియో ఆఫ్ స్టూడెంట్స్ ఇంటూ రేషియో ఆఫ్ డేస్ ఈక్వల్ టు రేషియో ఆఫ్ చార్జెస్. ఇలా మనం కాంపౌండ్ రేషియోని కరెక్ట్గా ఫ్రేమ్ చేసుకోవాలి. సరే, ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉన్న ప్రాబ్లం చూద్దాం. ఇందులో మిక్స్డ్ రిలేషన్స్ ఉంటాయి. 12 మంది పెయింటర్లు 180 మీటర్ల పొడవున్న గోడని 10 రోజుల్లో పెయింట్ చేయగలరు. అయితే 200 మీటర్ల పొడవున్న గోడని కేవలం 5 రోజుల్లోనే పెయింట్ చేయాలంటే ఎంతమంది పెయింటర్లు కావాలి? ఇది ఒక క్లాసిక్ మిక్స్డ్ రిలేషన్ కేస్. మనం ఇక్కడ ఎంతమంది పెయింటర్లు కావాలో కనుక్కోవాలి. ఆలోచిద్దాం. గోడ పొడవు పెరిగింది కాబట్టి పెయింటర్లు కూడా ఎక్కువ కావాలి. కరెక్టే కదా? సో ఇది డైరెక్ట్ ప్రపోర్షన్. కానీ అదే పనిని తక్కువ రోజుల్లో పూర్తి చేయాలి అంటే మనకి ఇంకా ఎక్కువ మంది పెయింటర్లు కావాలి. చూశారా, రోజులు తగ్గుతుంటే పెయింటర్లు పెరుగుతున్నారు. సో ఇది ఇన్వర్స్ ప్రపోర్షన్. ఇక్కడ మనం అస్సలు మర్చిపోకూడని ఒకే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, రోజులకి పెయింటర్లకి మధ్య ఉన్నది ఇన్వర్స్ రిలేషన్ కాబట్టి మనం దాన్ని రేషియోని తిప్పిరాయాలి, అంటే ఇన్వర్ట్ చేయాలి. చాలామంది ఇక్కడే తప్పు చేస్తారు. సో ఈ స్టెప్ దగ్గర చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఓకే, ఈ కాన్సెప్ట్ని ఇంకా బాగా గుర్తుపెట్టుకోవడానికి, ఎగ్జామ్స్లో ఎలాంటి తప్పులు చేయకుండా ఉండటానికి కొన్ని టిప్స్ చూద్దాం. ఈ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు కామన్గా కొన్ని మిస్టేక్స్ జరుగుతుంటాయి. అవేంటంటే డైరెక్ట్ ఇన్వర్స్ రిలేషన్స్ని కన్ఫ్యూజ్ అవ్వటం, ఇన్వర్స్ ప్రపోర్షన్ ఉన్నప్పుడు రేషియోని ఇన్వర్ట్ చేయటం మర్చిపోవటం, క్రాస్ మల్టిప్లికేషన్లో క్యాల్కులేషన్ ఎర్రర్స్ చేయటం, ఇంకా ముఖ్యంగా టేబుల్ వేసుకోకుండా మైండ్లోనే చేసేద్దాంలే అని ట్రై చేయటం. ఈ తప్పులు చేయకుండా చూసుకుంటే చాలు, మార్కులు ఈజీగా వస్తాయి. సరే, మీకోసం ఒక క్విక్ ప్రాక్టీస్ క్వశ్చన్. 5 పంపులు రోజుకి 3 గంటలు పనిచేస్తూ ఒక ట్యాంక్ని 2 గంటల్లో ఖాళీ చేస్తాయి. అయితే అదే ట్యాంక్ని రోజుకి 5 గంటలు పనిచేస్తూ 1 గంటలోనే ఖాళీ చేయాలంటే ఎన్ని పంపులు కావాలి? ఒక్కసారి పాజ్ చేసి ఆలోచించండి. ఓకే,
ఈరోజు మనం నేర్చుకున్న కీ పాయింట్స్ ఏంటో ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఫస్ట్, ఎప్పుడూ ఒక టేబుల్తో స్టార్ట్ చేయండి. సెకండ్, ప్రతి రిలేషన్షిప్ని ఐడెంటిఫై చేయండి. అది డైరెక్టా, ఇన్వర్సా. థర్డ్, రేషియోలని మల్టిప్లై చేసి కాంపౌండ్ రేషియోని ఫామ్ చేయండి. ఇంకా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మీ ఫైనల్ ఆన్సర్ లాజికల్గా ఉందో లేదో ఎప్పుడూ డబుల్ చెక్ చేసుకోండి. ఫైనల్గా మీకోసం ఒక ఎగ్జామ్ టిప్. ఎప్పుడైనా ఒక ప్రాబ్లంలో 2 కంటే ఎక్కువ క్వాంటిటీస్ మారుతున్నట్టు అనిపిస్తే వెంటనే మీ మైండ్లోకి రావాల్సింది ఒక్కటే, కాంపౌండ్ ప్రపోర్షన్. నెక్స్ట్ వీడియోలో మనం ఈ కాంపౌండ్ ప్రపోర్షన్ మీద మరిన్ని ఎగ్జామ్ ఓరియంటెడ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాం. Please do like, share and subscribe my YouTube channel.